కృప కలిగిన దేవ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడానికి మాకు ఇచ్చిన తండ్రి నీ ఆజ్ఞను బట్టి నీకే స్తోత్రము ప్రభు. అనేకమైన పనులతో ప్రభు అలసియున్న మా జీవితాలను తండ్రి వేదనతో ఉన్న మా బ్రతుకులను ప్రభు నీ సమీపంలోనికి తీసుకురావటానికి ప్రభా నీ సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి ప్రభా మా హృదయంలో ఉన్న భారములను మా భౌతిక అవసరతలను ప్రభా మా ఆత్మీయ జీవిత ఎదుగుదలను తండ్రి విడిచిన ఈ పరిశుద్ధ జనమును బట్టి నీకే స్తోత్రములు ప్రభా నీ సన్నిధిలో తండ్రి నీ ధర్మశాస్త్రంలో ఉన్న సంగతులు తెలుసుకున్నటకు మేము కూడి ఉండగా మా నోటి మాటలు హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉండటకు సహాయం చేయండి ప్రభు. నీ శివతోట నన్ను మరుగుపరిచి నీ పూరుగా వాడుకోలేను ప్రభు. నీ పరిచర్యలో ప్రభు మేమేమై ఉన్నామో అది గుర్తెరిగి ప్రభు నీ కొరకు మేము జీవించగలిగిన వారిగా ఉండటం మాకు సహాయం చేయమని తల్లిదండ్రులుగా లక్ష్యంలో గ్రహించగలిగిన మనసు మాకు ఇవ్వమని యేసుకుని నామం పెట్టబెట్టుకుంటున్నాం పలుకుతాను. అవును దయచేసి చూడండి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవులారా, పరిశుద్ధులను ప్రేమ కలిగిన దేవుని నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. దేవుని యొక్క మహాకృపలో మనం ఈ రీతిగా ఆయన సన్నిధికి చేరి ఆయన స్థుతించగలుగుతున్నాం. ఆయన మహిమపరచగలుగుతున్నాం. ప్రతి వారము ఒక ధ్యానాంశం ద్వారా ప్రభు సన్నిధికి మనం వస్తూ ఉన్నాం. దేవుని మాటలు మనం ధ్యానం చేస్తున్నాం. అయితే ప్రతి వారము దీవెన అంటే మీరు ఆత్మకరులు అవుతారు, మీరు ఆశీర్వదించబడతారు, మీరు గొప్పవారు అవుతారని ప్రత్యేకమైన ధ్యానాంశాలతో చెప్పట్లేదు. కానీ ఎందువల్లనంటే దేవుని వాక్యము గద్దింపునకు లోబడేదిగా ఉన్నది. దేవుని వాక్యము ద్వారా మనం గద్దింపును పొంది లోబడి మన జీవితాలని ప్రభువుకి సమర్పించుకోవాల్సిన వారమైనా. అందుకనే అన్ని ఆశీర్వాదాలే చెప్పట్లేదు, ఆశీర్వాదాలే కాదు కానీ దేవుని గద్దింపును కూడా మనం విధేయత కలిగిన వాటిగా ఉండాలి. అన్నీ మీరు వస్తే ఆశీర్వాదం, మీరు ఇస్తే ఆశీర్వాదం, మీరు నడిస్తే ఆశీర్వాదం, మీరు ఏ విధంగా ఆశీర్వదించబడతారు, ఏ విధంగా గొప్పవారు అవుతారు, ఇది కాదు. కానీ నీలో ఉన్న అవిధేయతలు ఏంటి, నీవు సమాజపరంగా నేను చేయవలసిన బాధ్యతలు ఏంటి, సమాజంలో నీవు ఏ విధంగా జీవించాలి, సమాజంలో నీ యొక్క జీవిత విధానం ఏమిటి అనేది తెలుసుకుంటూ కుటుంబ జీవితంలో నీవు ఏ విధంగా ఉంటున్నావు అనేది మనం గ్రహిస్తూ మన జీవితాలని ప్రభువుకి సమీపంగా రావడం ఈ ధ్యానాంశం యొక్క ప్రత్యేకత. ఆరాధన ఏంటి, ఆరాధన విశిష్టత ఏంటి, ఆరాధనలో పాల్గొంపులు పొందుతున్న వారి యొక్క బాధ్యతలు ఏమిటి, ఇవన్నీ మనం ధ్యానం చేస్తూ ఉంటాం. విశ్వాస జీవితం గురించి మనం తీసుకునే సంస్కారమే కానీ, బాప్తిజమే కానీ, వివాహ దినములే కానీ వీటి యొక్క విశిష్టతలను మనం తెలుసుకుంటూ మన జీవితాన్ని ముందుకు నడిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది అని మనం జ్ఞాపకం చేసుకునే సమయము విశ్రాంతి దినంలో మనం ఆచరిస్తూ ఉన్నాం. ఈరోజు మనకి ఇవ్వబడిన ధ్యానాంశం అభిషేక పరిచర్య, క్రీస్తు సువాసన. దీనిలో అభిషిక్త పరిచర్య, అనభిషిక్త పరిచర్య అని మనం రెండు భాగాలుగా చూడవచ్చు. అభిషిక్త పరిచర్య అంటే మేము ప్రతిష్ఠించబడిన పరిచర్య అభిషేక పరిచర్య. అభిషేకము అంటే రెండు అభిషేకాన్ని, వస్తువుని ప్రతిష్ఠించటం, వ్యక్తిని అభిషేకించటం, ఈ రెండింటిని మనం బైబిల్లో చూస్తాం. అంటే దేవుని కొరకు, దేవుని పని కొరకు ప్రత్యేకించుకొనటం, ప్రత్యేకంగా దేవుని పని కొరకు వాటిని ఉపయోగించటం. అందుకనే రెండు
విభాగాలను, రెండు పద్ధతులను మనం చూస్తాం. వస్తువుని ప్రతిష్ఠించటము ఒకటైతే, వ్యక్తిని పరిశుద్ధపరచబడి ప్రభువుని ప్రతిష్ఠించడం ఒకటి. దీనిలో కూడా అభిషేక పరిచర్యలో రెండు భాగాలు ఉన్నాయి. అక్కడ కూడా ఏమిటంటే, రాజుల్ని దేవుడు అభిషేకించాడు, యాజకుల్ని దేవుడు అభిషేకించాడు. దావీదుని సమూయేలు ద్వారా సౌలుని అభిషేకించడం మనం చూడగలుగుతున్నాం. దావీదుని, సౌలుని, రాజులని అభిషేకించడం మనం చూడగలుగుతున్నాం. యాజకుడు వారిని ప్రతిష్ఠించడం, అభిషేకించడం, వారికి ప్రతిష్ట చేసి ఆ రాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టడం, ఇది కూడా అభిషేక్తమే. అయితే అభిషేక్త పరిచర్యలో యాజకుడు ప్రత్యేకంగా ఉన్నాడు. యాజకుడు ప్రత్యేకమైన వాడుగా ఉన్నాడు. దేవుని కొరకే అతను అభిషేకించబడిన వాడుగా, దేవుని పని కొరకు వారు అభిషేకించబడిన వారుగా మనం చూడవచ్చు. చాలా మంది విశ్వాస సేవకులు నేటి దినాల్లో మనం చూసినట్లయితే అభిషిక్త పరిచర్యలో తప్పులు చేస్తూ, లోకానుసారంగా జీవిస్తూ, వ్యామోహముల చేతను, పాపల చేతను పట్టబడుతున్న వారిని మనం చూస్తాం. అయితే అభిషిక్త పరిచర్యలో వాటన్నిటికీ దూరంగా ఉండాలి. అభిషిక్త పరిచర్యలో నీవు ప్రభు కొరకు ప్రతిష్ఠించుకున్నావు కాబట్టి నీ జీవితము దేవుని కొరకే ప్రత్యేకించబడిందిగా ఉండాల్సి ఉన్నది. అయితే అట్లా ఉండకుండా మనము దావీదు పాపం చేసినప్పుడు దేవుడు ఆయనకి తోడుగా లేడా అని అంటే, దావీదునేమో దేవుడు రాజుగా అభిషేకించాడు. ఏలీ కుమారుడు పాపం చేసినప్పుడు దేవుడు విడిచిపెట్టాడా అని అంటే, ఏలీ కుమారుడు పాపం చేస్తే దేవుడు విడిచిపెట్టలా. ఏలీ అంటే యాజకుడు, యాజకుని కుమారుడు పాపం చేసినప్పుడు యాజక వృత్తిలో ఉండవలసిన వాడు పాపం చేస్తూ మందిరానికి వచ్చుతున్న స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, వారు దేవునికి అర్పించిన బలి అర్పణలో దేవునికి చెందవలసినవి చెందకుండా వారు తీసుకొనటం, ఇవన్నీ జరుగుతున్నప్పుడు దేవుని ఆశీర్వాదము వారి మీద లేదు. దేవుని యొక్క ఉగ్రత వచ్చి ఉన్నది. ఏలీని దేవుడు గద్దించడం మనం చూడగలుగుతున్నాం. ఆ స్థానంలో సమూయేలును దేవుడు తీసుకుని వచ్చి ఉన్నాడు. ఇక్కడ అందుకనే అభిషేక పరిచర్యలో మనం చూసినప్పుడు అందరూ కాదు కానీ ఆత్మాభిషేకం చేత నడిపించబడిన సేవకులుగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. వారికి సమాజంలో ఒక ప్రత్యేక స్థానాన్ని దేవుడు కల్పిస్తూ, వారికి వస్త్రధారణ కూడా, వస్త్ర అలంకరణ కూడా ఏర్పాటు చేయబడినట్లుగా ఈరోజు చదివిన నిర్మాకాండం 29వ అధ్యాయంలో మనం చూస్తాం. కొత్త నిబంధన వచ్చేసరికి దేవుడు అక్కడ ఎక్కడ రాయలేదు కదండి అని అంటే, కొత్త నిబంధన వచ్చిన తర్వాత పాత నిబంధన ఏం కొట్టివేయబడలా. పాత నిబంధన నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను కానీ కృత నిబంధన వచ్చింది కాబట్టి పాత నిబంధన కొట్టివేయబడుతుంది అనేది ఏమీ లేదు. పాత నిబంధనలో యాజకులకి దేవుడు ఏర్పరిచిన ఆ వస్త్రాధరణ మనం చూస్తాం. ఆ వస్త్రంలో ధరించుకునవలను అని ప్రత్యక్ష గుడారం నుండి అహరోనును అతని కుమారులను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానం చేయించి అనే మాట మనం చూడగలుగుతున్నాం. ఆత్మ సంబంధమైన సేవకులుగా వారిని ప్రతిష్ఠించటం. అందుకనే 9వ వచనంలో ఆ మాట మనం చూస్తూ ఉన్నాం. 9వ వచనంలో అంటాడు, అక్కడ అహరోనుకును అతని కుమారుడుకును దట్టి కట్టి వాళ్ళ కులాయిలను వేయించబడిన నిత్యమైన కట్టడ బట్టి యాజకత్వము వారి తగును, అహరోను అతని కుమారుడు అలాగూ ప్రతిష్ఠింపవలను. ఇక్కడ ఆత్మ సంబంధమైన సేవకుల యొక్క ప్రతిష్ట, వారిని ప్రతిష్ఠించడం గురించి ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అందుకనే ఆత్మ సంబంధమైన సేవకులుగా దేవుని యొక్క పరిచర్య జరిగించే వారుగా వీరు ఉండాలి. అందుకనే సేవకులు ఆత్మ సంబంధమైన కావలి వారిగా మనం చూడగలుగుతున్నాం. ఆత్మలను కావలి కాయవారిగా వారిని గురించి మనం చూడవచ్చు. అందుకనే ఆ మాటలు బైబిల్ గ్రంథంలో అనేక పర్యాయాలు మనం చూస్తాం. దేవుని యొక్క సేవకులు ఆత్మ సంబంధమైన కావలి వారిగా యెషయా ప్రవక్త 62వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే, యెరూషలేమా నీ ప్రాకారం మీద నేను
కాండల నుంచి ఉన్నాను. రేయను పగలైన వారు మౌనంగా ఉండరు. కావలి కాసేవారిని నేను ఏర్పరిచి ఉన్నాను. యెరూషలేమా, నీ మీద కావలి వారిని ఉంచి ఉన్నాను. కావలి వారు చేసే పని ఏంటంటే కావలి కాయటము. వారు ఆ కావలి కాసేవాడు దేవుని యొక్క పరిచర్యను జరిగించడము ఇక్కడ మనం చూడవచ్చు. 52వ అధ్యాయంలో మనం గమనిస్తున్నప్పుడు యెషయా గ్రంథంలోనే 52వ అధ్యాయంలో 3వ వచనంలోను 56వ అధ్యాయము 10వ వచనంలో మనం గమనిస్తున్నప్పుడు కుక్కలకు తిండికి ఆతులు పడును ఎంత తినను వారి కాపరి గుడ్డివారు వారందరూ తెలివిలేని వారు, వారందరూ మూగ కుక్కలు మొరకలేరు, కలవరించు పట్టుకొని వారు నిద్రాశక్తులు. ఇక్కడ వారు ఎట్లా ఉంటారు? ఆయన పరిచర్యలో కావలి వారు ఏ విధంగా ఉన్నారని అంటే వారు నిద్రాశక్తులై ఉన్నారు, ఎందుకు పనికిరాని వారిగా ఉన్నారని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. 8వ వచనంలో 8వ వచనంలో ఆలకించుము, నీ కావలి వారు పలుకుతున్నారు, కూడుకొని బిగ్గరగా పాడుతున్నారు. యెహోవా సీయోనును మరలా రప్పించగా వారు కన్నులారా చూస్తున్నారు. యెరూషలేమునందు పాడైన స్థలములారా ఉత్సహించి ఏకంగా సంగీత గానం చేయుడి. యెహోవా తన జనులను ఆదరించును, యెరూషలేమును విమోచించును. ఇక్కడ కావలి వారు చేయవలసిన ఆ పనిని గురించి ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. కావలి వారు హెచ్చరిక చేయవలను, పరిచర్య జరిగించవలను. కావలి వారు దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారుగా ఉన్నారు. అందుకనే ఈ పరిచర్యలో యాజకులు దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వారుగా, ఆత్మలను కాయువారుగా ఉన్నారు అని మనం చూడగలుగుతున్నాం. ఇర్మీయా ప్రవక్త 6వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, మిమ్మల్ని కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించుడి, వారు చేయు బూరధ్వనిని వినబడుతున్నది అని. కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించుడి, వారు చేయు బూరధ్వని వినబడుతున్నది. అందుకనే ఈ కావలి వారిని దేవుడు ప్రతిష్ఠించినది ఆత్మలను కాయటానికి, ఆత్మలను సంరక్షించడానికి దేవుడు ఏర్పరిచి ఉన్నాడు అని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అందుకనే మీ పైన కావలి వారు దుఃఖపడకుండా నిమిత్తము, వారి పరిచర్యలో దుఃఖపడకుండా నిమిత్తము వారికి స్థానం కల్పించండి అనేది మనం చూడవచ్చు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 16-17 వచనంలో మనం చూసినట్లయితే, ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగము దేవునికి ఇష్టమైనది. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారై ఉన్న వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖంతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఇక్కడ వారు ఆత్మలకు కావలిగా వారిగా ఉన్నారు కనుక వారి విషయంలో మీరు లోబడి ఉండుడి అని ఇక్కడ మనం తెలియజేయబడుతుంది. అందుకనే ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే యాజకులను దేవుడు ఆత్మల కాపులుగా, పరిచర్య జరిగించే వారిగా, మందిర ప్రతిష్ట, మందిర ఆరాధనలు జరిగించే వారిగా వారిని ఏర్పరిచి ఉన్నారు అనేది మనం ఇక్కడ నిర్మాకాండంలో మనం చూస్తున్నాం. నిర్మాకాండంలో 29వ అధ్యాయం అంతా మీరు చూసినట్లయితే అభిషేక తైలం తీసుకొని అహరోను మీదను, అతని వస్త్రముల మీదను, అతనితో ఉన్న అతని కుమారుల వస్త్రముల మీదను ప్రోక్షింపవలను. అతని వస్త్రములను అతనితోనూ అతని కుమారుని వస్త్రములను ప్రతిష్ఠించమని 21వ వచనంలో 29వ అధ్యాయం 21వ వచనంలో చెప్పబడుతుంది. అంటే వారిని ప్రత్యేకించడం, దేవుని పని కొరకు వారు ప్రత్యేకించబడిన వారుగా ఉన్నారు. వారు దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారుగా, దేవుని యొక్క పరిచర్య జరిగించే వారుగా ఉన్నారు. అందుకనే వారికి వస్త్రములను ప్రత్యేకించబడి ఉన్నది, వస్త్రములు ప్రత్యేకించబడింది. ఆ తర్వాత శుద్ధీకరణ, కడుగుట ఆచారముల గురించి మనం చూడగలుగుతున్నాం. వారిని నీళ్లతో శుద్ధీకరించుకునవలను అని, నీళ్లతో శుద్ధీకరించుకునవలను. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను కదా, మేము కాలేజీలో చదివేటప్పుడు లోదర్ పాల్ గారని ఒక ఓటీ ప్రొఫెసర్ ఉండేవాడు. ఆయన ఉదయాన్నే వచ్చి కాలు మీద కాలు వేసుకుని బయట కూర్చునేవాడు. ఉదయాన్నే ప్రేయర్కి మేము అటెండ్ అవుతున్నప్పుడు వచ్చేవాడిని గమనిస్తూ ఉండేవాడు. తర్వాత ఆరాధన అయిపోయిన తర్వాత కొంతమందిని అక్కడి నుంచి పంపించేసేవాడు.
కొంతమంది లోపలికి వెళ్ళేవాళ్ళు, కొంతమంది ఉండేవాళ్ళు. ఎందుకని అంటే ఆ వచ్చేవాడు ఏ విధంగా వస్తున్నాడని గమనించి వాడు శుభ్రంగా రాకుండా, మంచిగా లేకుండా నిద్ర నుంచి లేచి గబగబా వచ్చేస్తున్న వ్యక్తిని గమనించి, లేదా నువ్వు నిద్రలో నుంచి లేచి నువ్వు ఆరాధనకు వస్తున్నావు, నువ్వు లేచి వెళ్ళిపోమని చెప్పేసి వాళ్ళని తిరిగి పంపించేసేవాడు ఆయన. నీవు ఎట్లా పెడితే అట్లా మా ఆరాధనకి రాకూడదు అని చెప్పేసి నీ వస్త్రాలను నువ్వు ఉతుక్కుని శుభ్రం చేసుకుని నువ్వు స్నానం చేసి 5 గంటలకే, 4:30కి 5 గంటలకే మేము బయలుదేరుతూ ఉండేవాళ్ళం. 7 గంటలకి చేపల టయానికి. అంటే అప్పుడైతే టయానికి ఎందుకు ఈ మాటలు తెలియజేస్తున్నా అంటే, ఆ వస్త్రములను నిన్ను నువ్వు శుద్ధీకరించుకుని కడుక్కుని నువ్వు సిద్ధపడి నువ్వు మందిరానికి రావాల్సిన అవసరత ఉన్నది. యాజకుడు కానీ విశ్వాసే కానీ శుభ్రముగా ఆయన మందిరానికి రావాల్సిన వారిగా ఉన్నాం. చాలా వరకు లుంగి కట్టడానికి కూడా మా తాతయ్య గారు పెద్దవాళ్ళ కాలంలో లుంగి కట్టుకుని గుడికి రావడానికి కూడా ఆక్షేపించేవాళ్ళు. లుంగి కట్టి గుడికి రావడానికి కూడా ఎందుకు అని అంటే అది దేవునికి ఇష్టమైనది కాదు అని చెప్పేసి వారు చెప్పేవారు. ఇక్కడ లేవియాకాండము 6వ అధ్యాయము 27వ వచనంలో మనం గమనిస్తున్నప్పుడు దాని మాంసము తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమను, దాని రక్తంలో కొంచెమైనను వస్త్రం మీద ప్రోక్షించిన ఎక్కడ అది దేని మీద ప్రోక్షింపబడను అది దాన్ని పరిశుద్ధ స్థానంలో వదలవలను. ఇక్కడ దేవుని యొక్క పాపపరిహారానికి బలిగా అర్పించబడిన ఆ బలి అర్పణ యొక్క రక్తము దేని మీద ప్రోక్షించబడుతుందో అది పరిశుద్ధం అవుతుంది కనుక దాన్ని పరిశుద్ధముగానే దాన్ని ఉంచవలను అని అక్కడ తెలియజేయబడుతుంది. అందుకనే ఆ దేవుని యొక్క యాజకుల్లో ప్రతి మగవాడును దాన్ని తెలివాడును అది అతి పరిశుద్ధమైనది. దేవుని సన్నిధిలో ఏం తినాలి, ఏ విధంగా తినాలి, ఏది ఆహారంగా భుజించాలి, దాన్ని పరిశుద్ధంగా ఎట్లా ఆచరించాలి అనేది మనమైతే ఈ శరీర రక్తంలో అర్పించిన తర్వాత అది మనం ఇష్టం వచ్చినట్టుగా చేయకూడదు. ఇక్కడ కూడా దానికి ఒక ప్రతిష్ఠితమైనదిగా, అందుకనే స్త్రీలని ఆటల మీదకి రావద్దు అని చెప్తున్నప్పుడు చాలా మంది కోపం వస్తుంది. ఆటల మీదకి రాకూడదు, వారు కడగా ఉన్న సమయంలో దేవాలయం రాకూడదు, వారు శుభ్రంగా ఉండాలి, పరిశుద్ధమైన వాటి విషయంలో పరిశుద్ధంగా ఆచరించవలను. ఇవన్నీ బైబిల్లో ఉన్న మాటలే. వీటన్నిటిని మనం ఆచరించవలసిన వారమై ఉన్నాము. అయితే ఏమన్నదిలే అని నిర్లక్ష్యం చేయటం వలన నువ్వు బలహీనతకి గురి అవుతావే కానీ వెంటనే నీకే లాభమే లేకపోతే నష్టమా ఈ వాదనలు వచ్చినట్లయితే రాబో దినాల్లో మనం ఆ మేలును పొందుతూ ఉంటాం, ఆ నష్టాన్ని పొందుతూ ఉంటాం. లేవియాకాండం 13వ అధ్యాయం 54వ వచనంలో యాజకుడు ఆ పొడగల దాన్ని ఉదకన జ్ఞాపించి మరి 7 దినములు దాన్ని విడిగా ఉంచవలను. వస్త్రములు అలంకరణ విషయంలో, శుభ్రత విషయంలో ఎన్నో నియమాలు ఇక్కడ ఉండి ఉన్నది. ఎన్నో నియమాలని బైబిల్ గ్రంథంలో 14:8, 16:28, ఆ సంఖ్యాకాండం 31, 24 ఈ అన్ని వచనాల్లో మనం చూస్తున్నప్పుడు వాటిని శుభ్రముగా ఉంచడం, పరిశుభ్రముగా నీళ్లతో కడిగి నీళ్లతో కడగటం గురించి అక్కడ మనం చూడగలుగుతాం. అందుకనే నీళ్లతో వారికి స్నానం చేయించవలను అనే మాట మనం చూడగలుగుతున్నాం. స్నానము చేయించి వారిని పరిశుద్ధపరిచి నా ప్రతిష్ఠితమైన వస్తువులను ముట్టవలను అనేది మనం ఇక్కడ చూడగలుగుతాం. అందుకనే ప్రతిష్ఠితమైన వస్తువుల విషయంలో ఇక్కడ కమ్యూనాన్ని తీసుకునేటప్పుడు కమ్యూనాన్ని ఇప్పుడైతే డిస్పోజల్ వచ్చినాయి కానీ కమ్యూనల్ పాత్రలు వాటిని కూడా చాలా పరిశుద్ధముగా వాటిని ముట్టవలను, పరిశుద్ధముగా వాటిని ఆచరించవలను అనేది మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు డిస్పోజల్ వచ్చినాయి కాబట్టి తాగేస్తున్నాం, బయట పడేస్తున్నాం. కానీ పాత నిబంధన గ్రంథంలో వాటికి ఒక ప్రత్యేక స్థానంలో అక్కడ ప్రతిష్ఠించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అందుకని యాజక వస్త్రాల గురించి, యాజకుడు అభిషేకించబడిన వారి గురించి ఈ అధ్యాయాలన్నింటిలో రాయబడుతున్నది. యాజకుడి గురించి నేను ఎక్కువగా మాట్లాడినా మీరు కాస్త విసుగుని పొందుతారు. కానీ యాజకుడు అనేవాడు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడిగా, తైలము చేత అభిషేకించబడిన వాడిగా, హస్త నిక్షేపణ చేయబడిన వాడిగా, దేవుని కొరకు ప్రత్యేకించబడిన వాడిగా, ఆ పనినే జరిగించడానికి, దేవుని పనినే జరిగించడానికి ఏర్పరచబడిన వాడిగా యాజకుడిని మనం చూస్తూ ఉంటాం. చాలా మంది కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమంటుంటారంటే ఏ పని లేదండి, ఈ మధ్య ఈ తయారయ్యారు,
బైబిల్ సంఖ్యలో పెట్టుకుని వెళ్తున్నారు. ఉదయం బైబిల్ సంఖ్యలో పెట్టుకు వెళ్తే సాయంత్రానికి ఒక 500 సంపాదించుకుని వచ్చేస్తున్నారు. ఆ ఇంట్లో భోజనాలు చేసి ఆ ఇంట్లో భోజనం చేసి కడుపు నింపుకుని ఆ రోజుకి ఒక 500 సంపాదిస్తున్నారని మనము బయట అటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. అటువంటి కామెంట్స్ దేవుని ఎరిగిన వారు చేయటం మనం చూడగలుగుతాం. అలా చేసేవాళ్ళు కూడా ఉన్నారనుకోండి. దేవునికి అవిధేయమైన వారు, దేవునికి ఇష్టమై లేని పరిచర్య జరిగించే వారు కూడా ఉన్నారు. లేరని నేను చెప్పట్లేదు. కానీ ఎందుకంటే ఈ రోజు చదివిన లేఖన భాగంలో సువార్త పాఠంలో దేవుని యొక్క సన్నిధిలో దేవునికి అవిధేయులైన వారి గురించి మనం జాగ్రత్త కలిగిన వారిగా ఉండాలి అని అక్కడ తెలియజేయబడటం మనం చూడగలుగుతున్నాం. 10వ అధ్యాయంలో 13, 14 వచనాలలో 12 అక్కడ ఏ పట్టణంలో ప్రవేశించిన దాని వీధుల్లో నీవు దూరి తిరుగువలను అనేది ఇక్కడ తెలియజేయబడుతుంది. తర్వాత ఈ దేవుని యొక్క పరిచర్యలో నువ్వు ఎట్లా అనుసరించాలి, ఏ విధంగా ఆయన అనుసరించాలి. ఇక్కడ యాజకుల్ని దేవుడు ఏర్పాటు చేయటం మనం చూస్తే ఈ లూకాసు వార్తలోనికి వచ్చేసరికి క్రీస్తు ప్రభు వారు అపోస్తుల్ని ఏర్పాటు చేయటం మనం చూడగలుగుతున్నాం. సంఖ్యాకాండము నిర్గమాకాండము 14వ అధ్యాయము 11వ వచనంలోను, సంఖ్యాకాండము 11వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. దేవుని చేత ప్రత్యేకించబడిన వారు, దేవుని చేత పిలువబడిన వారు, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వారిని అక్కడ మనం గమనిస్తూ ఉంటాం. మోషేని దేవుడు పిలుచుకుంటున్నాడు. మరి యెహోవా మోషేతో ఇలా సెలవించెను, ఇశ్రాయేలులో తిరిగి ఇషాతో ఎదుట అనగా మిగ్దోలును సముద్రముల మధ్య బయలుసేపిన దిగవలను వారితో చెప్పిన వారి ఎదుట సముద్రం వద్ద వారి దిగవలను. ఇక్కడ దేవుని కొరకు వారు ప్రత్యేకించబడిన వారు ఏ విధంగా ఎట్లా ఉండాలి ఏంటి అనేది అక్కడ మనము నిర్గమాకాండంలో చూడగలుగుతున్నాం. ఈ అధ్యాయం అంతా చదివితే ప్రతిష్ఠించబడినప్పుడు దేవుని కొరకు వారు ప్రత్యేకించబడినప్పుడు యెహోవా వారి మొర ఆలకించి వారిని రక్షిస్తాడు, వారి మొర ఆలకిస్తాడు అనేది మనం చూడగలుగుతాం. అందుకనే ఇక్కడ 10వ అధ్యాయంలో మనం చూస్తే అటు తర్వాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందుగా ఇద్దరిని పంపెను. దేవుని యొక్క పరిచర్యలో కలిసి నడవటం అనేది ఒక ప్రత్యేకమైన భాగము. కలిసి నడవటం అనేది ఒక ప్రత్యేకమైన భాగం. మనం వరకే రక్షించబడితే కాదు, కానీ మనతో పాటు ఇతరులు కూడా రక్షించబడాలనే ఆ ఉద్దేశం ఉండాలి. మనము ఇది నాది అని స్వభావం మనలో ఉండకూడదు. అంటే నేనే ఉండాలి, ఇంకొకరు రాకూడదు, ఇంకొకరికి అవకాశం ఇవ్వకూడదు అనే స్వభావం మనలో ఉండకూడదు. ఎందుకనంటే ప్రభు ఏం చేస్తున్నాడంటే ఆ ఇద్దరిద్దరును 70 మంది ఇతరులను నియమించి తను వెళ్ళబో ప్రతి స్థలమునకు ఇద్దరిద్దరుగా పంపిస్తున్నాడు. ఒక్కటిగా దేవుడు తన పని కొరకు ప్రత్యేకించి పంపించట్లేదు, కానీ ఎదురుగా వెళుతున్నారు. ఇద్దరు కలిసి పనిచేయడం ద్వారా ఆ పని సులువు అవుతుంది. ఇద్దరు కలిసి పనిచేయడం ద్వారా ఒకరు పడిపోయినా, ఒకరు బలహీనైనా ఇంకొకడు అతన్ని లేవనెత్తడానికి ఉంటా ఉంటుంది. ఇద్దరు కలిసి పనిచేయడం వలన ఆ పని సులువు అవటానికి కారణమవుతా ఉంటుంది. అందుకనే మన పరిచర్యలో మనం ఇద్దరుగా ఇక్కడ సమూహముగా లేకపోతే కలిసి నడిచే వారిగా ఉండాలనేది దేవుని యొక్క చిత్తమైనది. కలిసి ప్రయాణం చేయటం, మనం కలిసి నడవటం అనేది మనం చేయాలి. అందుకని నీవు వచ్చేటప్పుడు నీతో పాటు ఇంకొకరిని మందిరానికి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. మన ఫోన్ నెంబర్స్ ఉంటాయి. ఎన్నో విషయాలు సీరియల్స్ గురించి అంటా ఉంటారు కదా, దాన్ని మీరు కోప్పడక్కర్లేదు. ఎందుకనంటే లోకానుసారమైన ముచ్చట్ల కొరకు మనం ఫోన్ చేసి అడుగుతాం, కానీ గుడికి రాలేదేంటి అని నీ పక్కన ఉన్న వాళ్ళు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు గుడికి రాకపోతే గుడికి ఎందుకు రాలేదని మనం అడగలుగుతామా? గుడికి ఎందుకు రాలేదు సిస్టర్, ఏమైంది, ఎందువల్ల మీరు రాలేకపోతున్నారు అని మనం తెలుసుకోగలుగుతున్నామా? లేకపోతే వారితో సహవాసము మనం కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నామా? అదే ఎందుకు ఈ మాట అంటే మనము ఇద్దరిద్దరుగా ప్రభు పంపిస్తున్నాడు, ఒక్కరిగా కాదు. అందుకనే ఈ పరిచర్యలో నాకు నేనే అనేది కాదు, కానీ మీతో పాటు ఇతరులు కూడా దేవునితో కలిసి నడవటానికి వారిని ప్రేరేపించవలసిన వారమై ఉన్నాము అనేది మనం ఇక్కడ గ్రహించాలి. అందుకనే ఇద్దరిద్దరుగా పంపించడం మనం చూడవచ్చు. మొదటిగా అభిషేక్త పరిచర్య గురించి, ప్రతిష్ఠితమైన వారి గురించి మనం మాట్లాడాం.
ఆ ప్రతిష్ఠించిన వారు శుభ్రంగా ఉండాలి, వారికి వస్త్రములు ప్రత్యేకించబడినవిగా ఉన్నవి, వారు దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారు, దేవుని పని కొరకు వారు ఏర్పాటు చేయబడిన వారు, దేవుని పనే వారు చేయవలసిన వారు, కానీ ఇంక వేరే పనికి వారిని దేవుడు ఏర్పాటు చేయబడలేదు అనేది మనం చూస్తున్నాం. తర్వాత రెండవదిగా 70 మంది ఇతరులను దేవుడు 12 మందిని కాకుండా 70 మంది ఇతరులను ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇద్దరిద్దరుగా పంపించడం మనం చూడగలుగుతాం. మనం కూడా దేవుని యొక్క పరిచర్యలో ఇద్దరుగా కలిసి నడవటం, ఎవరు ఆపలేదని ఎవరు నాతో కలిసి పనిచేయట్లేదు అని కాదు, కానీ మనం కలిసి నడవటానికి, నీతో పాటు రాకపోతే వాళ్ళని వదిలేసి ఇంకొకరిని తీసుకుని మనం నడవటానికి ప్రయత్నం చేయాలి. మనతో పాటు రాని వారు ఉన్నట్లయితే వారిని వదిలేసి ఇంకొక కొత్త వారిని మనం తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నము చేయాలి. అలా చేయడానికి మనం పూనుకోవాలి. పౌలు గారు, బర్నబా కానీ పౌలు కానీ వీళ్ళందరూ ప్రయాణం చేసినప్పుడు వారి ప్రయాణంలో ఒక్కరు ఆగిన ఇంకొకరిని వెంట పెట్టుకుని వెళ్ళడం జరిగిందే, కానీ వారు రావట్లేదు కాబట్టి నేను రాను అనేది ఏమి లేదు. అందుకనే 12 మందిని పంపినప్పుడు కూడా దేవుడు ఇద్దరిద్దరుగా పంపించడం మనం చూడగలుగుతున్నాం. తర్వాత ఈ 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, పంపినప్పుడు ఆయన వారితో ఇట్లను, కోత విస్తారంగా ఉన్నది కానీ పనివారు కొద్దిమందే. కోత విస్తారంగా ఉన్నది కానీ పనివారు కొద్దిమందే. కోత విస్తారంగా ఉన్నది, పనివారు కొద్దిమంది అని అంటే మనం ఇప్పుడు ఎట్లా అర్థం చేసుకుంటున్నామంటే, మీ సేవకుడు ఆత్మీయంగా మిమ్మల్ని పోషించట్లేదు కాబట్టి మీరు నా దగ్గరికి రండి, నేను ఆత్మీయంగా మిమ్మల్ని పోషిస్తానని చెప్పే సేవకుల్ని మనం చూస్తున్నాం. కోత విస్తారము కానీ పనివారు కొద్దిమందిగా ఉన్నారని అంటే, ఇంకా రక్షించబడిన వారు చాలా మంది ఉన్నారు, రక్షించబడవలసిన వారు చాలా మంది ఉన్నారు కనుక వారికి రక్షణ సువార్తను అందించటము మన బాధ్యత అయి ఉంది అని చెప్పేసి దేవుడు వాక్యం మనకు సెలవిస్తున్నదే. మనం ఏం చేస్తున్నామంటే, రక్షించిన ఒక సంఘానికి వెళ్ళే వాళ్ళని మన సంఘానికి ఆకర్షిస్తున్నాం. మీ సంఘంలో వాక్యం లేదు, మీ సంఘంలో పాటలు లేవు, మీ సంఘంలో ఆరాధన లేదు, మీ సంఘంలో ప్రత్యేకత లేదు అని చెప్పి మనం ఏం చేస్తున్నామంటే ఆ సంఘంలోకి వెళ్ళే వారిని మనం పిలుస్తున్నాం. కానీ ఇక్కడ కోత విస్తారంగా ఉన్నది, పనివారు కొద్దిమందే. పనివారం ఏం చేస్తున్నామంటే సంఘాన్ని విభజిస్తున్నాం, సేవకు పిలువబడుతున్నాం. సంఘంలో నుండి విశ్వాసులమైన మనము సేవకు పిలువబడటం మంచిదే. నేటి దినాల్లో సంఘంలో నుంచి సేవకులు లేపబడటం, దేవుని పరిచయకు లేపబడటం మంచిదే. కానీ మనం ఏం చేస్తామంటే ఇక్కడే ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడే మా ఇంటి పేట వాళ్ళు, మా ఊరు ప్రాంతం వారు, మా కులం వారు, అని మనం విభజించి భక్తిని కలిగి ఉన్నాం. కానీ దేవుని వాక్యం మనకేం తెలియజేస్తున్నదంటే, కోత విస్తారంగా ఉన్నది, పనివారు కొద్దిమందే. కోత విస్తారంగా రక్షించబడిన వారు, రక్షించబడవలసిన వారు చాలా మంది ఉన్నారు. వారికి రక్షణ సువార్తను అందించడంలో నీవే విధంగా ఉంటున్నావో, వారికి దేవుని యొక్క మాటల్ని, దేవుని యొక్క ప్రేమను, క్రైస్తవం మతం కాదు మార్గం అని చెప్తున్న నీవేం చేస్తామంటే, ప్రారంభంలోనే మతం కాదు మార్గం అని చెప్తున్న మీరు, లేకపోతే మనము సేవకులు ఏం చేస్తున్నామంటే, రక్షణ సువార్తను అందించడంలో, క్రీస్తు ప్రేమను ప్రకటించడంలో వెంటనే మనం చెప్పేది ఏంటంటే, బాప్తిజం తీసుకోండి, క్రీస్తును రక్షకుడిగా అంగీకరించండి. ముందు నువ్వు ఆ మార్గంలో నడిపించి రుచి చూచి తెలుసుకున్న తర్వాత, క్రీస్తుని రుచి చూచి తెలుసుకున్న తర్వాత వారు క్రీస్తు కొరకు తమ ప్రాణములను పెట్టడానికి కూడా వెనుకాడని స్థితిలో ఉన్నప్పుడు వారు ఆ బాప్తిజం తీసుకునడంలో మంచిది అయి ఉంటుంది. అలా కాకుండా మనం వెంటనే బాప్తిజం తీసుకోవాలి. మీరు బాప్తిజం తీసుకోకపోతే మీరు పరలోకానికి వెళ్ళరు. వాడు రక్షణానుభవంలో లేడు, వారిలో మార్పు లేదు, వారి జీవితంలో మార్పు లేదు, వారి జీవితం ఇంకా లోకానుసారంగానే ఉన్నది. అయినప్పటికీ వారికి మనము బలవంతంగా బాప్తిజం గురించి బోధించడం వ్యర్థమే. అందుకని నేనైతే చెప్పగలిగింది ఏంటంటే, కోత విస్తారంగా ఉన్నది, పనివారు కొద్ది మందిగా ఉన్నారని అంటే, ఇంకా రక్షణ సువార్త అందరి ప్రాంతానికి వెళ్ళి సేవ చేయవలసిన వారిగా ఉన్నాం. నేను మన సిఎస్ఐలోనే పాస్టర్లు అన్ని సంఘాలు తిరగలేము, మేము అన్ని సంఘాలకి తిరగలేము. ఎందుకంటే ప్రతి ఆదివారం 2-3 సంఘాలు, ఇక్కడైతే నేను ఒక్కనే ఉన్నాను, కానీ అంబాపురంలో నేను చేసినప్పుడు 4 సంఘాలని నేను చూసేవాడిని. ఆ మెయిన్ చర్చితో పాటు 4 చూసేవాడిని. అంటే 5 చర్చెస్ తిరగాల్సిన అవసరం ఉండేది. 5 చర్చెస్లో 5 వారాలు 4 వారాలు 4 చర్చెస్కి వెళ్ళేవాడిని.
మెయిన్ చర్చిలో ఉండేవాడిని. ఎందుకు నేను ఈ మాట తెలియజేస్తున్నా అంటే, ఆ 4 సంఘాలకి అక్కడ మళ్ళీ వేరే ఒక బోధకుడిని పెట్టుకుని ఆ బోధకుడు 3 వారాలు నడిపిస్తూ ఉంటే పరిశుద్ధ సంపర్క ఆరాధన కొరకు మేము వెళ్తూ ఉండేవాళ్ళం. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నా అంటే, ఇంకా మనకు తెలిసిన మనం అనుకుంటున్న ప్రాంతాల్లోనే సువార్త అందని ప్రాంతాలు ఉంటూ ఉన్నాయి. వాళ్ళు అభిషేక పరిచర్య జరిగించే వాళ్ళు వస్తే ప్రత్యేకంగా చూస్తారు. అక్కడ 3 వారాలు పనిచేస్తున్న వ్యక్తిని పక్కన పెట్టి వచ్చిన పాస్టర్ విషయంలో వారు ప్రత్యేకతగా ఉంటారు. ఎందుకు ఈ మాటలన్నీ అని అంటే, చాలా మన కొరత విస్తారంగా ఉన్నది. పరివారం కొద్దిమంది అని అంటే చాలా చోట్ల సువార్త అందించబడట్లేదు అనే దాంట్లో ఎటువంటి అపనమ్మకం లేదు. మనం అందుకనే కొరత విస్తారంగా ఉన్నది పరివారి కొద్దిమంది. అదే తన వెళ్ళి ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందుగా ఇద్దరిద్దరును పంపను. అందుకనే ప్రతి చోట ప్రతి వ్యక్తికి సువార్త అందించబడడం, ప్రతి వ్యక్తికి ప్రభువారు ఈ మాటలు తెలియజేస్తున్న మాటలు మనం చూస్తున్నాం. ఇద్దరిద్దరును నియమించి తను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందుగా ఇద్దరిద్దరును పంపాను. ప్రతి చోటికి, ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి, ప్రతి ఊరికి ఆయన ఇద్దరిద్దరు చొప్పున పంపించి సువార్త పరిచర్య అందించడం మనం చూడగలుగుతున్నాం. తర్వాత ఇక్కడ నియమం ఉంది, నువ్వు ఇంటింటా తిరగవద్దు. పనివాడి జీవితానికి పాత్రుడు కనుక నువ్వు ఇంటింటా తిరగబాకు. నువ్వు వెళ్ళిన చోట సంచినైనను జారునైనను చెప్పుల జత అయినను తీసుకుని వెళ్ళవద్దు. అంటే నువ్వు పూర్తిగా దేవుని మీద ఆధారపడి, పోషకుడు సంరక్షకుడు ఆయనే కనుక నువ్వు పూర్తిగా దేవుని మీద ఆధారపడి ముందుకి వెళ్ళవలను. మీరు సంచినైనను జోలునైనను చెప్పులనైనను తీసుకుని వెళ్ళకూడదు. మనం వెళ్ళిన వెంటనే మనకు రాజభోగాలు దొరకవు. మనం వెళ్ళిన వెంటనే అన్నీ మనకు దొరకవు. మనం అన్ని దొరకట్లేదని నేను ఇక్కడ ఉండడం కష్టం అని చెప్పేసి విడిచిపెట్టి వచ్చేస్తా ఉంటాం. విడిచిపెట్టేసి ఇవన్నీ లేవు, ఇక్కడ వసతులు ఏమి లేవు, ఇక్కడ ఏమి లేదు అని వచ్చేస్తే కాదు. కానీ అక్కడే నిలబడి మనం పరిచయం చేస్తుంటే దేవుడు నిన్ను పోషించడానికి సమస్తమును సమకూరుస్తూ ఉంటాడు. అందుకనే ఇక్కడ ప్రభు నియమములు తెలియజేస్తున్నాడు. మీరు సంచినైనను జోలునైనను చెప్పులైనను తీసుకుని వెళ్ళకూడదు. మీరు వెళ్ళేటప్పుడు దేవుని మీద ఆధారపడి వెళ్ళాలి. దేవుని మీద ఆధారపడి దేవుని పరిచయలు. ఎప్పుడైతే ఆన్లైన్లో మనకు కొడితే చెప్పులు ఇంటికి వచ్చేస్తున్నాయి. చెప్పులు జత అయినను జోలు అయినను సంచి అయినను ఏదైనా మన ఇంటికి వచ్చేస్తున్నాయి. మన ఇంటికి అలంకరణకి మనము వాడే వస్తువులు ఉంటున్నాయే కానీ భక్తి విషయంలో నీకు వెనకడుగుగానే ఉంటున్నావు. అందుకని నీవు జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రభులో ఎవరైనా ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంటినైనా ప్రవేశించినప్పుడు ఆ ఇంట సమాధానము మగ్గుగా కానీ మొదట చెప్పవలను. మీరు ఏ ఇంటికి వెళ్తున్నారో ఆ ఇంటికి సమాధానం అందించగలను. సమాధానకర్త అయిన దేవుడు ఆ ఇంట్లో నివసించడం దేవుని చిత్తమైతే ఉంటాడు. కానీ లేకపోతే ఆ సమాధానం మీతో పాటే వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ సంఘములో ఆ కుటుంబం వారు క్రీస్తులు కలిగి లేకపోతే సమాధానం అందించిన ఏం ప్రయోజనం? వారికి ప్రార్థన లేదు, వారికి దేవుని భక్తి లేదు, విశ్వాసం లేదు. వీడు ఎప్పుడు వెళ్తే సీరియల్ పెట్టుకుందామా, వీడు ఎప్పుడు వెళ్తే ముచ్చట చెప్పుకుందామా, వీడు ఎప్పుడు వెళ్తాడా అని చూసే ఇంట్లో సమాధానం ఇచ్చి ఉండదు. మాస్టర్ గారు వచ్చాడని అంటే ఆయన మాటలు వినటానికి. అందుకని మాట వంటలు వార్పుల చేత ఉన్నది కానీ మరి ఉత్తమమైన దాన్ని వెతుకుతూ ఉన్నది. మనం కూడా ఇక్కడ అందుకనే ఏ ఇంటి మీద సమాధానం ఉన్నదంటే ఆ ప్రభుని పాస్టర్గారిని నువ్వు ఇంట్లో చేర్చుకోవడం మాత్రమే కాదు, కానీ ఆయన వెళ్ళిపోవటంలో ఆనందించేవారుగా కాకుండా ఆయన రావటాన్ని బట్టి, ఆయన దేవుడి మాటలు చెప్పడాన్ని బట్టి ఆనందించడానికి ఉండాలి. అందుకనే మీ సమాధానం అతని మీద నించును, లేని అది తిరిగి వచ్చును అని వచ్చిన వారు మీకు ఇచ్చిన పదార్థంలో తిరుగుచూ రావచ్చు ఆయన ఉండడు. పనివాడి ఇంటికి ఇంటికి తిరిగి బిర్యానీ ఈ ఎక్కడ పరిచర్య ఆ ప్రాంతంలో పరిచర్య జరిగించు అని పనివాడి పనివాడికి కావాల్సిన ఆహారం దేవుడు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మన యజమానుడు దేవుడు అయినా కనుక, ప్రభు అయినా కనుక, ప్రభు మనకు కావాల్సిన ఆహారం సిద్ధపాటు చేసేవాడు ఉంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు కావాల్సిన ఆహారం ప్రభు సిద్ధపాటు చేస్తారు. అందుకనే చాలా మంది సేవకులు అటువంటి విశ్వాసంతో పనిచేశారు కాబట్టి సంఘము ఎందుకు విస్తరించింది. సంఘం విస్తరించిన తర్వాత వచ్చే సేవకులు మనము
చేశారు. సైకిల్ మీద నడుచుకుంటా లేకపోతే కాలి మార్గంలో తిరుగుతూ తిరుగుతూ వాళ్ళు వెళ్ళి ఆ గ్రామాల్లో స్వార్థ అందించి స్వార్థ చేసి వాళ్ళ పొలం పొలంకి వెళ్ళి వచ్చేదాకా అక్కడ ఏ చెట్టు కింద వాళ్ళు కూర్చుని తిని అక్కడ పరిచయం చేసి రాత్రికి వాళ్ళ వాళ్ళ గృహాలకు వచ్చి ఆ ఇంట్లో వండుకుని సేవకులు మనం కూర్చున్నాం. అంటే సేవకులు అంత కష్టపడి పరిచయం జరిగించారు. మనం ఏం చేస్తున్నామంటే వచ్చిన ఇప్పుడు ఉన్న మోడల్ సేవకులు ఏం చేస్తున్నామంటే మనం చేస్తే గొప్ప అనుకుంటున్నాం. ఈ విశ్వాసం తయారు చేసింది, నార్మల్ పోసింది, వారిని అభివృద్ధి పరిచింది వారి శ్రమ, వారి యొక్క ప్రార్థనా జీవితం, వారి దేవుని కొరకు వారు జీవించిన జీవితం. అందుకనే పనివాడి జీవితానికి పాత్రుడు పౌలు గారు అంటాడు కదా, మిమ్మల్ని బట్టి నేను ఆనందిస్తున్నాను, మీరు వృద్ధి చెందుతాన్ని బట్టి నేను ఆనందిస్తున్నాను, మీరు అభివృద్ధి చెందుతున్న వలన నేను ఆనందిస్తూ ఉన్నానని చెప్పేసి ఆ పౌలు గారు చెప్తూ ఉన్నాడు. పౌలు గారి పత్రికల్లో చెప్తూ మీరందరూ అభివృద్ధి చెందుతాం వలన నేను ఆనందిస్తూ ఉన్నాను. వచ్చేటప్పుడు 15 రూపాయలు తగ్గితే వచ్చేటప్పుడు వాళ్ళ ఇంట్లో 4 ఉంటే 5 ఉంటే 5 ఏదో పదార్థాలు కొనుక్కుని లేకపోతే బజ్జీలు లాంటి పురుగులు లాంటివి 10 రూపాయలు కొనుక్కుని వచ్చి సందర్భాలు అంటే దేవుని యొక్క పరిచయం కొరకు వారు ఎంత శ్రమ పడ్డారు. ఆ శ్రమ ఫలితాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడైతే మనం ఏం చేస్తున్నామంటే ఆ ఫలాన్ని మనం అనుభవిస్తూ వాళ్ళని దూషిస్తున్నాం. లేదు, అక్కడ విశ్వాసం లేదు, మనం తీసుకుంటున్నాం. ఇక్కడ నేను ఈ వృత్తాంతం అంతా ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఇద్దరుగా లేకపోవడం దేవునికి అవసరం. అంతేగాని ఈ సంఘం నుంచి లేకపోయి కొంతమంది పాస్టర్లు చెప్తా ఉంటారు, పలానా వెళ్ళానండి, అక్కడ చర్చిలో పాస్టర్ గారు లేరు, ఇంటర్వ్యూకి వెళ్ళాను, అక్కడ వాక్యం చెప్పి వచ్చాను, వాళ్ళు పిలిస్తే వెళ్తాను. మా సేవకుల యొక్క సహవాసంలో బయట మేము వింటూ ఉంటాం. కొంతమంది బయట వాళ్ళు సిఎస్ఐలో కాకుండా బయట మాతో పాటు ట్రైనింగ్ చేసిన మిగతా చర్చెస్ వాళ్ళని మేము చూస్తున్నప్పుడు పలానా చోటుకు వెళ్ళాము అక్కడ అని చెప్పి ఇవన్నీ మనము అభిషేక పరిచర్యలో, దేవుని యొక్క పరిచర్యలో ఇవన్నీ మనం చూడగలుగుతాం. అందరి పనివాడి జీతం పాత్రలు కనుక వారి ఇంత చేర్చుకోనండి అని అంటున్నాడు. మీ ముందుగా పెట్టిన తినండి, అందులో ఉన్న రోగులను స్వస్థపరచండి, దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చినదని వార్త చెప్పుడి, మీరున్న వాళ్ళు చేర్చుకోకపోతే మీ ఖాళీ పాత దులిపి వచ్చేయండి. ఎందుకనంటే వారి పట్టణము సొదొమ గొమొర పట్టణం కంటే అది మరీ దీనంగా ఉంటుంది అని అక్కడ చెప్పబడుతున్నది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ఇంటికి వచ్చే సేవకుల విషయంలోనూ మనం చేర్చుకునే విషయంలో ఏ విధంగా ఉంటున్నాము, పరిచర్యలో పంపిస్తే పంపించామనుకోండి, సేవకులు నేను గమనిస్తా ఉంటాను. నాకేం అసలు అనిపించదు. ఎందుకంటే అక్కడ వెళ్ళి లేనిపోయి మాటలు చెప్పి లేకపోతే సగం గురించి మాటలు పడగడం ఇవన్నీ జరుగుతుంది. అందుకనే చాలా జాగ్రత్తగా ఆలోచించి పరిచర్య జరిగించాల్సిన పరిస్థితులు మనం చూడగలుగుతున్నాం. 3వ పత్రిక పాఠంలో చూస్తే రాసిన 5వ అధ్యాయంలో మాటలు మనం చూడగలుగుతున్నాం. ఇది దేవుని పోలికగా మనం కలిగిన వారిగా ఉండాలని ఇక్కడ పేర్కొనబడటం మనం చూడగలుగుతున్నాం. ఆ దేవుని పోలిక మనం కలిగిన వారిగా ఉండాలి, దేవుని పోలి నడుచుకునే వారిగా ఉండాలి. అందుకని ఆ దేవుని పోలిక నీలో ఉన్నదా లేదా ప్రభు చూస్తున్నాడు. నీవు ఎటువంటి పోలిక కలిగిన
చూసేసరికి అది కోపం అనిపించి ఏంటి జన్మించింది అని చెప్పేసి అతను మోడల్ గురించి ఎంక్వైరీ చేశాడు. ఎంక్వైరీ చేస్తే పోలీస్ ఎంక్వైరీ చేసి పోలీస్ పెట్టాడంట. నాకు జన్మనిచ్చింది అందుకనే అని కేసు పెట్టాడు. కేసు పెట్టి ఈ మాట తెలియజేస్తున్నానంటే పోలీసు గురించి చెప్తున్నాను. ఆమె ఏం చేసిందంటే మోడల్ అనేక సార్లు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు. అనేక సార్లు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని అందంగా తయారైంది. కానీ ఆ ముందు పుట్టినప్పుడు ఆ ఫోటో చూస్తే ఆమె ఇప్పుడు పుట్టిన తన గర్భంలో జన్మించిన ఆ బిడ్డలాగానే ఉందట. ఫస్ట్ ఆమె పుట్టిన జీవితం ఇప్పుడు గర్భంలో పుట్టిన ఆ బిడ్డలాగానే ఉందట. ఆ మీద ఆయన కేసు వేశాడట. పోలిక అంటే భౌతిక సంబంధమైన పోలిక కాదు. మీరు క్రీస్తును పోలి నడుచుకొనండి, క్రీస్తును పోలి నడుచుకొనండి అని అంటే, కావున మీరు పిల్లలైన ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనండి. దేవుని పోలి నడుచుకొనటం, దేవుని పోలిక కలిగిన వారిగా మనం ఉండటం దేవుడు కోరుతున్నాడు. ఆయన పోలిక ఏమైందంటే సాత్వికము, దీన మనస్సు, ఆయన ప్రేమ కలిగిన వాడు, ఇతరులను క్షమించేవాడు, సహనం కలిగిన వాడు. 4వ అధ్యాయం మనం చూసినప్పుడు 4వ అధ్యాయం 32వ వచనంలో ఒకని ఏళ్ల ఒకడు దయగలిగి క్షమించిన ప్రకారం ఆయన పోలిక గురించి చెప్తూ ఈ మాట తెలియజేస్తున్నాడు. ఎట్లా అంటే దేవుడు క్షమించిన రీతిగా ఇతరులను క్షమించే వారు ఉండండి అని చెప్పేసి క్రీస్తు మాట్లాడతానంటే క్షమించే మనసు, క్షమించే హృదయము, క్షమించే జీవితం కలిగి ఉండాలి అని చెప్పేసి తెలియజేసి మనం చూడగలుగుతున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో అక్కడ మనం చూస్తున్నప్పుడు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలను బట్టి అడుగుజాడలను నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయి ఉన్నారు. క్రీస్తు మన కొరకు ఒక మాదిరి ఉంచాడు. ఏంటంటే క్షమించే మనసు, దయగలిగిన మనసు, కరుణ కలిగిన మనసు, కనికరం కలిగిన మనసు, తర్వాత ఇతరులకి సహాయం చేసే మనసు. అందుకనే ఆయన ఎట్లా ఉన్నాడు? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి ఉన్నాడు. తన మార్గంలో నడిచే విధంగా ఆయన మాదిరి ఉంచి ఉన్నారు. అందుకనే దేవుని పోలి నడుచుకోవటం అని అంటే ఆయన చూపిన మార్గంలో నడవాలి. ఆయన చూపిన ఆ మార్గంలో నడవాలి. నేనైతే ఒక మాట చెప్తాను, ఒక మాట చెప్పగలను. ఎందుకనంటే దశమ భాగములు దేవునికే. దశమ భాగాలు తీసి మేము అన్నదానాలు చేస్తున్నామండి, మేము అవి చేస్తున్నాం ఇవి చేస్తున్నాం అని చెప్తే కైసరివి దేవునికి ఇవ్వాలి. అయితే నీ రాబడిలో కొంత నువ్వు తీసి నువ్వు ఇతరులకు పెట్టగలుగుతున్నావా లేదా? ఇతరులకి నువ్వు ఏర్పాటు చేయగలుగుతున్నావా లేదా? వారంలో లేకపోతే నువ్వు నెల మొత్తం నువ్వు సమృద్ధిగా దేవుడు నీకు ఆహారం పెడుతుంటే నెలలో ఒక రోజు ఎవరికైనా నువ్వు ఆహారం పెట్టగలిగినట్టుగా ఉంటున్నావా లేదా? అందుకనే మనం క్రీస్తును పోలి నడుచుకునటం, క్రీస్తును పోలి లూకాసు వార్త 6వ అధ్యాయము 36వ వచనంలో మనం చూస్తున్నప్పుడు 6వ అధ్యాయం 36వ వచనంలో, కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నాడు, మీరును కనికరము గలవారై ఉండుడి. క్రీస్తును పోలి నడుచుకునటం అని అంటే ఆయన కనికరము కలిగిన వాడుగా ఉన్నాడు కనుక మీరు కనికరము కలిగిన వారుగా ఉండాలి. ఆయన కనికరమును చూపించిన రీతిగా మీరు కనికరము కలిగిన వారిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అందుకని దేవుని పోలి నడుచుకునటం అని అంటే గడ్డాల మీసాలు పెంచుకుని అంగీ ధరించి తిరగటం కాదు. ఈ మధ్య కొంతమంది సేవకులు జుట్టు పెంచేసుకుని తిరుగుతున్నారు. ఏంటంటే అదొక సమర్పణ అంటారు. సమర్పణ ఏంటంటే జుట్టు వదిలేసి తిరగటం, జుట్టు బాగా పెంచుకుని యేసు ప్రభు పోలికలా కనపడటం, అది సమర్పణ అనుకుంటున్నారు. కానీ అది కాదు సమర్పణ. నువ్వు కనికరమును, ప్రేమను, జాలిని చూపించిన బిడ్డగా నువ్వు ఉంటున్నావా లేదా?
మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే కనికరము గల వారు ధన్యులు, వారి కనికరము పొందుదురు. కనికరము కలిగిన వారు ధన్యులు, వారి కనికరము పొందుదు. మనం కనికరము కలిగిన వారిగా ఉన్నట్లయితే మనం ఇతరుల ఏళ్ల కనికరమును చూపించగలిగిన వారిగా ఉంటాం. 48వ వచనము 5వ అధ్యాయము 48వ వచనంలో కూడా మనం చూసినప్పుడు, మీరు పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులై ఉండేదరు. ఆ దేవుడు పరిపూర్ణుడు గనక మనము పరిపూర్ణులుగా ఉండటము దేవుడు కోరుతున్నాడు. అందుకనే ఆయన పోలి నడుచుకునటం అని అంటే, ఈ నడక ఆయన పోలి నడుచుకునటం అని అంటే ఆయన కనికరాన్ని, ఆయన దయను, ఆయన సాత్వికతను, ఆయన ప్రేమను, ఆయన క్షమించే స్వభావమును, క్షమించే మనసును నువ్వు కలిగిన వాటిగా ఉండాలి. నేను జీవితంలో క్షమించనండి, ఆ జీవితంలో అసలు క్షమించనానంట. మరి క్రైస్తవ విశ్వాసమే, దేవుని పరిచర్య చేస్తూ ఉంటావు, దేవుని పనిలో ఉంటావు, లేకపోతే దేవుని బిడ్డవని చెప్పుకుంటావు, దాన ధర్మాలు చేస్తూ ఉంటావు, కానీ నీ సహోదరుని క్షమించు, నీ పొరుగువాడిని క్షమించు, నీ తోటి విశ్వాసాన్ని క్షమించు. క్షమించే మనసు నీలో ఉండదు. అందుకనే మనం కొంతమంది అంటూ ఉంటారు, నేను క్షమించిన వాడి జీవితంలో అటువంటి లక్షణాలు కనపడవండి అని అంటాడు. తేలు గుణం ఏంటండి? కుట్టే గుణం. తేలు కుడతా ఉంటది, నువ్వు సహాయం చేసే గుణం, నువ్వు సహాయము చేస్తానే ఉండాలి. సహాయం చేస్తూ ఉంటే దేవుడే వారికి తీర్పుగా ఉంటాడు అనేది మనం గ్రహించాలి. అందుకనే ఆ మాట రాయబడుతున్నది. తర్వాత మనం చూసినట్లయితే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొను. ఆలోచన మీరును ప్రేమ కలిగి నడుచుకోనండి. ఇక్కడ రెండవదిగా మనం చూసినట్లయితే, మొదటిగా దేవుని పోలి నడుచుకోవాలి, రెండవదిగా ప్రేమ కలిగి నడుచుకోవాలి, ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. 25వ వచనంలో కూడా చూస్తాం, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటు మరి ఏది అయినను లేక పరిశుద్ధమైనది నిర్దోషమైనది మహిమ గల సంఘముగా ఆయన తన ఎదుటి దాన్ని నిలబెట్టి కొనవలనని వాక్యముతో ఉదకాస్థానము చేత దాన్ని పరిశుద్ధపరిచికై దాని కొరకు తాను అప్పగించుకున్నాం. ప్రభు తన ప్రాణమును ఇక్కడ తను ఎట్లా అర్పించుకుని ఉన్నాడని అంటే, తను ఏ విధంగా అర్పించుకుని ఉన్నాడంటే, తన సంఘము కలంకమైనను ముడతైనను అపవిత్రత అయినను లేకుండా ఉండటానికి ఆయన వాక్యంలో ఉదకస్థానం చేయబడినది వృద్ధి చెందే విధంగా ఆయన దాని కొరకు తాను అర్పించుకుని ఉన్నాడు. మనం కూడా దేవుడు అర్పించిన తన బలి అర్పణను మనం గుర్తెరిగి మనము కూడా ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. ఆయన ప్రేమ ఎంత గొప్పది అనేది ఈ 25వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. క్రీస్తు తన సంఘం ఏళ్ళ ఎంత ప్రేమ చూపించాడో నీ భార్య ఏళ్ళ కూడా నువ్వు అటువంటి ప్రేమను చూపించాలి, అటువంటి క్షమించే గుణాన్ని చూపించాలి. భార్యాభర్తలు ఇరువురిలో ఒకరు ఏళ్ళ ఒకరు క్షమించుకునే స్వభావము, ఒకరు ఏళ్ళ ఒకరు సహించే స్వభావము, ఇవన్నీ కలిగిన వారిగా ఉండాలి అనేది ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అందుకనే క్రీస్తు ప్రేమ మీలో నిలిచి ఉండాలి అని కోరుతూ ఉన్నాడు. తర్వాత పరిమళ వాసనగా ఉండటానికి దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. అక్కడ పరిమళ వాసనగా ఉండటానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. 2వ కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 2వ అధ్యాయం 14వ వచనము, 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో, క్రీస్తునందు మిమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవంలో ఊరేగించు మా ద్వారా ప్రతి స్థలమందు ఆయన గురించి జ్ఞానము యొక్క సువాసన కనపరచు దేవునికి స్తోత్రము. ఇక్కడ దేవుని గురించిన జ్ఞానము, ఆయన గురించిన జ్ఞానం కలిగి ఉండాలి. అత్తరు రాసుకుని మనం పంజాబ్ సెంటర్ లో ఉన్నాం కాబట్టి అత్తర వాసన మనకు బాగా తెలుసు. అత్తరు రాసుకుని వెళ్తున్నాం అనుకోండి, నీ పక్కన వాళ్ళకి ఆ వాసన బాగా తెలుస్తూ ఉంటది. వీడు అత్తరు రాశాడు పలానా, బాగా అలవాటు ఉన్న వాళ్ళు పలానా అత్తరు రాశాడు, లేకపోతే పలానా సెంట్ రాశాడు, పలానా బాడీ స్ప్రే కొట్టారని చెప్తా ఉంటారు. అంటే అలవాటు ఉన్న వాళ్ళు, అది వాడే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది బాగుంది, ఇది డెనిమ్, ఇది యాక్స్, లేకపోతే ఇది ఫలానా అని చెప్పి చెప్తూ ఉంటారు, ఇది ఫలానాది అని చెప్పి. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నా అంటే, ఆ వ్యక్తి వెళ్తున్నప్పుడే ఆ వాసన మనము గుర్తెరిగిన వారుగా ఉంటాం. నీవు కూడా క్రీస్తును కలిగి ఉన్నట్లయితే నువ్వు వెళ్తున్నప్పుడు క్రీస్తు సువాసన నీలో కనపడాలి, క్రీస్తు సువాసన నీలో వెదజల్లేదిగా ఉండాలి. అంటే క్రీస్తు గురించిన జ్ఞానం నీలో ఉండాలి. పాట పాడమంటే నాకు రాదులేండి, పాడుతుందిలేండి, లేకపోతే వాక్యం చదవమంటే నాకు రాదులేండి, వాళ్ళు చదువుతారులేండి. నువ్వు క్రీస్తు జ్ఞానం నీలో వృద్ధి చెందట్లేదు,
క్రీస్తుని గురించిన జ్ఞానము నీలో వృద్ధి చెందట్లేదు. అందుకనే ఆయన గురించిన జ్ఞానం యొక్క సువాసన కనపరుచుచున్న దేవునికి స్తోత్రము. దేవుని గురించిన జ్ఞానమును సువాసన నీవు వెదజల్లేవాడిగా ఉండాలి, కనపరిచేవాడిగా ఉండాలి. అందుకని నువ్వు వెళ్తున్నప్పుడు మంచి ప్రార్థనా పనులండి, దేవుణ్ణి చక్కగా పాడగలరండి, చక్కగా బైబిల్ చదవగలరు. అడిగితే దేవుణ్ణి మాకు తెలియని విషయాలు ఏదన్నా అడిగితే చక్కగా దేవుని మాటలు చెప్పగలరు అనే సువాసన నిన్ను బట్టి వ్యాపిస్తూ ఉండాలి. నీవు వెళ్తున్నప్పుడు వీళ్ళు దేవుని ఎరిగిన వాళ్ళు, దేవుని గురించి ఏమైనా తెలియకపోతే అడిగితే చక్కగా చెప్తారు వీళ్ళు అనే ఆ సువాసన నీలో ఉండాలి. అందుకనే క్రీస్తు గురించిన జ్ఞానము నీలో ఉన్నదా? ఆదికాండం చెప్తే ప్రకటన చూస్తూ ఉంటావు, ప్రకటన చెప్తే ఆదికాండం చూస్తూ ఉంటావు. మధ్యలో పుస్తకాలు 66 పుస్తకాల పేర్లు చెప్పగలిగిన వాళ్ళు ఉన్నాం మనం ఇక్కడ. కొంతమంది సండే స్కూల్లో చదువుతాం కానీ తర్వాత మర్చిపోతూ ఉంటాం. మనము పుస్తకాల పేర్లు ఎదుగుతూ ఉంటాం, పుస్తకాల పేర్లు కూడా మనం అవగాహన లేకుండా ఉంటున్నాం. ఎందుకు నేను ఈ మాట తెలియజేస్తున్నా అంటే, క్రీస్తు గురించిన జ్ఞానం నీలో అది సువాసనగా వెదజల్లుతూ ఉండాలి. కొంతమందిని గురించి చెప్తూ ఉంటాం కదా, మీరు నడిచే బైబిల్ అండి, బైబిల్ వీళ్ళు నడిచే బైబిల్ అంటే మీరు బైబిల్ బాగా చదువుతారు కనుక ప్రతి రిఫరెన్స్ వారు త్వరగా చెప్పగలిగిన వారిగా ఉంటారు. వారి గురించి ఆ మాటలు మనం వింటూ ఉంటాం. అందుకని ఇక్కడ ఏమంటున్నా అంటే, క్రీస్తు సువాసన మీలో ఉండాలి, ఆయన గురించిన జ్ఞానము నీలో ఉండాలి, ఆయన గురించిన మాటలు నువ్వు ప్రకటించేవారిగా ఉండాలి. 15వ వచనం 2 కొరింథీ 2వ అధ్యాయం 15వ వచనంలో, రక్షింపబడి వారి పట్ల నశించిన వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనే ఉన్నాము. నశించిన వారి ఎడల, రక్షించబడిన వారి ఎడల క్రీస్తు సువాసనగా, దేవుని సువాసనగా నీవు ఉండాలి. అంతేగాని వారు మనకు తెలిసి సంబంధం లేదు, మా సంఘం ఒకటే, మేమే రక్షించబడిన వారు. నేటి దినాల్లో ఆ వ్యక్తిగతమైన ఆ సంఘ అభివృద్ధి ఉంటుంది. నేటి దినాల్లో మనం చూసినట్లయితే మా ఫెలోషిప్ వాళ్ళతోనే సహవాసం, మిగతా వాళ్ళతో సహవాసము చేయకూడదు. వారు నశించిపోతున్న ఆత్మల విషయంలో వారు బాధ్యత కలిగిన వారిగా ఉండరు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, రక్షింపబడి వారి పట్లను, నశించే వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము అని ఇక్కడ తెలియజేయ. ఇద్దరికి బాధ్యత, ఎదురేళ్ల మన బాధ్యత కలిగిన వారుగా ఉన్నాము. ఎదురేళ్ల బాధ్యత నెరవేర్చవలసి. 21వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ నోవాహు బలి అర్పించినప్పుడు అది పరిమళ వాసనగా దేవుని సన్నిధికి చేర్చబడి ఉన్నది. అది పరిమళ వాసనగా దేవుని యొక్క సన్నిధికి చేర్చబడి ఉన్నది. నీ జీవితం కూడా దేవుని కొరకు పరిమళ వాసనగా ఉండాలి. ఆయనకి ఇంకనే నీలో ఎట్లా ఉండాలి, నువ్వు ఎలా ఉండాలి అనేది ఇక్కడ చెప్పబడుతున్నది. 4వ వచనంలో, మన 3వ వచనంలో చూస్తే, మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు, అది పరిశుద్ధులకు తగినది. వాటి పేరు ఎత్తకూడదు, వాటి నీ జీవితంలో ఉండకూడదు. నువ్వు పరిశుద్ధుడిగా ఉన్నావంటే నీలో అటువంటి చెడు అంటే అపవిత్రత ఉండకూడదు, లోభత్వం ఉండకూడదు, లోబిగా ప్రవర్తించటం, జారత్వం ఉండకూడదు, వ్యభిచార జీవిత విధానం ఉండకూడదు అనేది అది క్రీస్తుకి విరుద్ధమైనది. నీలో ఉన్నట్లయితే నువ్వు క్రీస్తు వాడవు కాదు. కానీ నువ్వు వాటి అన్నిటినీ విడిచిపెట్టినట్లయితే, వీటి పేరైనా నువ్వు ఎత్తకుండా ఉన్నట్లయితే నీవు పరిశుద్ధులకు తగిన వాడుగా ఉంటావు అని చెప్తూ ఉన్నాడు. తర్వాత వచనాల్లో మనం చూస్తే 5వ వచనంలో అంటాడు, 4వ వచనం 5వ వచనంలో, కృతజ్ఞతా వచనంలే మీరు ఉచ్చరించవలని గాని బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరించకూడదు. మనము అందుకనే మాట్లాడేటప్పుడు పోకిరి మాటలు లేదా అందుకనే మాట్లాడే మాట అన్పార్లమెంట్ వర్డ్ మనం వాడకూడదు అని అంటూ ఉంటారు. అంటే నువ్వు మాట్లాడే మాట వినే వాళ్ళకి చెడ్డదిగా ఉండకూడదు. వినే వాళ్ళకి ఏంటి ఈయన ఈ ప్రసంగంలో ఈ మాటలు మాట్లాడుతున్నాడు, ఈయన ప్రసంగం చేసేటప్పుడు లేదా దేవుని గురించి చెప్పేటప్పుడు ఇటువంటి ఉదాహరణలు చెప్తున్నాడు ఏంటి అనే రీతిగా ఉండకూడదు. అందుకనే బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను, చాలా మంది మనం కూడా ఎటువంటి వాటికి ఇష్టపడతామంటే ఆ ప్రసంగంలో నిన్ను నవ్వించేదిగా ఉండాలి, నీ ప్రసంగము నిన్ను ఉరుకులగించేదిగా ఉండాలి. అందుకనే లేకపోతే నిద్రపోతా ఉంటాం. పాస్టర్లు కూడా ఏం చేస్తున్నారంటే సరసోక్తులు మధ్యలో ఉపయోగిస్తూ ఉంటారు. సరసోక్తులు వాటిని గురించి చెప్తూ ఉంటారు. అప్పుడు వెంటనే మనం అలర్ట్ అవుతాం నవ్వటానికి. ఆ సరసోక్తి నిన్ను నవ్విస్తుందే కానీ నిన్ను హెచ్చరిక చేసేదిగా ఉండదు. నిన్ను నవ్విస్తుంది, నువ్వు కాసేపు నువ్వు ఆనందంలో ఉంచుతుంది కానీ
నిన్ను ఆ దేవునిలో ఎదిగేటట్లుగా చేయదు. అందుకని ఇక్కడ అన్నాడు, బూతులైనను పోకిరి మాటలైనను సరస్వతులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగలు. వ్యభిచారమైనను అపవిత్రమైన విగ్రహారాధనైనను లోపమైనను క్రీస్తు యొక్కయు దేవుని యొక్క రాజ్యం యొక్క హక్కుదారుడు కాడన్న సంగతి మీరు నిశ్చయముగా తెలుసుకొనడి. దేవుని రాజ్యానికి ఇటువంటి లక్షణాలు కలిగిన వాడు హక్కుదారుడు కాడు, వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడు. అందుకనే దేవుని రాజ్యంలో ప్రవేశించని ఆ జీవిత విధానము నీలో ఉన్నట్లయితే దాన్ని విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన బిడ్డగా నీ జీవితాన్ని ప్రత్యేకించుకొనడానికి ప్రయత్నం చేయాలి. అందుకనే ఈ మాటలు కలిసి కొరింథీ పత్రికలో కూడా రాయబడుతున్నది, తాగుబోతులైనను వ్యభిచారులైనను దేవుని రాజ్యంలోనికి ప్రవేశించరు అనే మాటలు మనం చూడగలుగుతున్నాం. దేవుని రాజ్యంలోనికి ప్రవేశించరు, వారు దేవుని బిడ్డలుగా అంగీకరించబడరు అనేది రాయబడుతూ ఉన్నది. మన జీవితంలో దేవునికి అవిధేయమైన జీవిత విధానాలని మనం కలిగి ఉన్నప్పుడు వాటన్నిటిని విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన బిడ్డగా నిన్ను సమర్పించుకోవాల్సిన వారుగా ఉండాలి. అందుకని ఆయన రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించాలని అంటే నీలో ఉన్న చెడుని నువ్వు వదిలిపెట్టాలి. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో దొంగలైనను లోబులైనను తాగుబోతులైనను దురాంకారులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యంలోకి వారసులు కాలేరు. దేవుని రాజ్యంలోకి వారసులు కాలేరు. ఇక్కడ కూడా ఏమంటున్నా అంటే నిశ్చయంగా మీరు దేవుని రాజ్యంలోకి వారసులు కాదు అని, హక్కుదారులు కాదు అని తెలియజేయబడుతుంది. మనం దేవుని రాజ్యంలోకి హక్కుదారులుగా ఉండాలని అంటే నీ జీవితంలో ప్రభుకి ఇష్టమైనదిగా సమర్పించుకునే జీవితము నువ్వు కలిగి ఉండాలి అనేది మనకు చెప్పబడుతుంది. అందుకని వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్మల్ని మోసపరుచుకున్నట్లు అంటే ఈ సరసోక్తులు విని మీరు మోసపడే విధంగా వీటిని ఆకర్షించబడి మీరు పాపంలో పడకుండా నిమిత్తము మిమ్మల్ని మీరు జాగ్రత్త చేసుకోనండి అని చెప్తున్నాడు. 3 వాక్య భాగాలు మనం చూసాం. అభిషేక్త పరిచర్య, క్రీస్తు సువాసన అనే మాట ఇవ్వబడి ఉంది. అభిషేక్త పరిచర్యలో మనం గమనించవలసింది ఏంటంటే దేవుని కొరకు ప్రతిష్ఠితమైన వాడుగా ఉన్నవాడు, ఆయన కొరకు ప్రత్యేకమైన వాడు, పరిశుద్ధుడిగా ఉన్నవాడు వస్త్రాలంకరణ దగ్గర నుంచి వారి పరిశుద్ధత గురించి వ్రాయబడి ఉన్నది. తర్వాత దేవుని కొరకు పనిచేసేవాడు కోత విస్తారముగా ఉన్నది కనుక ఆ కోత పని కొరకు దేవుని పరిచర్యలో ఉండాలి. కానీ సంఘాన్ని విభజించడానికి సంఘంలో సంపాదన కొరకు అధిక సంచనైనను జోలునైనను ఇవేమి తీసుకుని వెళ్లకుండా నువ్వు దేవుని పరిచర్య, దేవుని మీద ఆధారపడి నువ్వు పరిచర్య జరిగించాలి. దేవుని మీద ఆధారపడి నీ జీవితం ఉండాలని మనం చూడగలుగుతున్నాం. 3వదిగా దేవుని పోలు నడవాలి, ఆయనకు సువాసన కలిగినట్లుగా ఉండాలి. నీలో ఉండకూడని వాటిని నువ్వు విడిచిపెట్టి పరిశుద్ధుడిగా జీవించడానికి నీ జీవితం సమర్పించుకోవాలని ఎఫెసీ పత్రికలో మనకు తెలియజేయబడుతుంది. కనుక దేవుని కొరకు మనం సమర్పించుకుని ప్రత్యేకించుకుని ఆయన బిడ్డలుగా ఉండడానికి మనం ప్రత్యేకించుకున్నాం. కళ్ళు వచ్చి ప్రార్థన చేస్తున్నాం. విన్న వాక్యాన్ని బట్టి క్రీస్తు సువాసనగా ఉంటున్నావా? ఆయన పోలి నువ్వు నడుస్తున్నావా? క్రీస్తు పరిమళ వాసనగా నీవు ఉంటున్నావా? ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. ఆయన జ్ఞానం అనే వాసన నీలో ఉన్నదా? రక్షించబడిన బిడ్డగా నీవు ఉంటున్నావా? నువ్వు రక్షించబడిన వారికి క్రీస్తు సువాసనగా నువ్వు మార్చబడే బిడ్డగా ఉంటున్నావా? దేవునికి అర్పించబడిన బలి అర్పణ ఆయనకి సువాసనగా ఆయనకి చేర్చబడి ఉంది. నీవు కూడా దేవుని కొరకు అర్పించబడిన బిడ్డగా ఉన్నట్లయితే ఆయన నిన్ను బట్టి సంతోషించే గొప్ప జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. దేవుని పోలి నువ్వు నడుచుకుంటున్నావా లేదో? అయితే సరసోక్తులతోనూ పోకిరి మాటలతోనూ బూతులతోనూ నోట బూతులు సరసోక్తులు పోకిరి మాటలు వీటన్నిటినీ నువ్వు విడిచిపెట్టాలి. ప్రభు కొరకు నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. మహాగణుడైన మా తండ్రి, నీ కొరకు మమ్మల్ని మేము ప్రత్యేకించుకుని పరీక్షించుకుని మేము నీ యొక్క సువార్తను వ్యాపింప చేసే పరిమళ వాసనగా ఉండేలాగా మమ్మల్ని జీవించి ఆశీర్వదించండి. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం మమ్మల్ని సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనం లేచి అపోస్తలుల విశ్వాసము ఒప్పుకొనుము.
తండ్రి అయిన దేవుని నేను నమ్ముతున్నాను. ఆయన అద్వితీయ కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముతున్నాను. ఈయన పరిశుద్ధాత్మను కన్యకు మరియకు గర్భపడి ఆమె